హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళటి వీడియోలో నా ప్రొడక్టివ్ డేని మీతో షేర్ చేసుకుందాం అనుకున్నానండి. ఎందుకంటే ఇంట్లో పనంతా కూడా ఎక్కడిదక్కడ ఉండిపోయింది. ఇల్లంతా కూడా కొంచెం గందరగోళంగా ఉందండి. అమ్మను అన్నయ్య ఏమో కొంచెం హాస్పిటల్లో అపాయింట్మెంట్ ఉంటే వెళ్ళారు. అంటే అమ్మకి కొంచెం బాలేదనమాట. బాలేదు మీన్స్ అమ్మకి ఏమైందంటే కొంచెం ఏమంటారు, నేను ఊర్లో ఉన్నప్పుడే తనకి ఈ మన కాలేజ్ బ్యాగ్ ఉంటుంది కదా, అది మనం షోల్డర్కి వేసుకుంటాం కదా, ఆ వెనక సైడ్ మనకి ఏదైతే అడ్జస్ట్మెంట్ చేసుకునేది ఉంటుందో నల్లది, అది కాళ్ళకి అడ్డుపడింది అనమాట. అడ్డుపడేటప్పటికి కాలి బొటన వేలు పక్క వేలు ఉంటుంది కదా, అది కొంచెం బెనికినట్టు అయింది. సో అది మేమేమనుకున్నామంటే నార్మల్గా తగ్గిపోతుందేమోలే ఒక 2-3 డేస్ కన్నా అని చెప్పి అనుకున్నాము. దానికి ఆయింట్మెంట్ రాయడము, స్ప్రేస్ ఏవో ఉంటాయి కదా, అవన్నీ చేసామన్నమాట. అది ఏమైందంటే వాపు ఉండిపోయింది, నొప్పి కూడా తగ్గట్లేదు. ఇంకా పెయిన్ కిల్లర్ డాక్టర్తో రాయించుకొని పెయిన్ కిల్లర్ కూడా తెచ్చి వాడమని చెప్పాము. అది వాడినంతసేపు పెయిన్ ఉండట్లేదు, తర్వాత మళ్ళీ నొప్పి వచ్చేస్తుంది అనమాట ఆ వేలు. ఇంకా పెయిన్ కిల్లర్స్ కూడా ఎక్కువ వాడడం మంచిది కాదని చెప్పేసి ఇంకా అన్నయ్య ఏం చేశాడంటే హాస్పిటల్కి తీసుకెళ్ళి ఎక్స్రే తీపిచ్చాడనమాట. ఆ ఎక్స్రే రిపోర్ట్ ఏమో ఈవినింగ్ అయిపోయింది వచ్చేటప్పటికి. మాకు ఇక్కడ ఏ హాస్పిటల్కి వెళ్ళాలి ఏంటి అని కొంచెం సెర్చ్ చేసి ముందర రోజు ఇంకా ఇవాళ అయితే డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుని వాళ్ళు వెళ్ళారనమాట. అయితే ముందు రోజు ఏమైందంటే ఎక్స్రే నార్మల్గా ఫిలిం వస్తుంది కదా మనకి, ఆ ఎక్స్రే మేము ఫోటో ఏంటంటే మాకు తెలిసిన డాక్టర్కి పెట్టామన్నమాట. పెడితే ఆయన ఏమన్నారంటే ఆపరేషన్ చేయాల్సి వస్తుందేమో, చిన్న సర్జరీ ఉంటుందేమో, ఒక 20,000-30,000 అవుతుండొచ్చు మేబీ అని చెప్పి అన్నారు. అలా చెప్పేటప్పటికి ఇంకా నాకు ఏవేవో ఆలోచనలు, టెన్షను, మళ్ళీ అమ్మ తట్టుకోగలుగుతుందో లేదో అని చెప్పి రకరకాల ఆలోచనలన్నీ వచ్చేసాయి అన్నమాట. ఎందుకంటే ఉన్నామే ఇద్దరం, నేను అన్నయ్య. నేనేమో ఇంట్లో కంపల్సరీ ఉండిపోవాల్సి ఉంటుంది, మా పింటూ ఉన్నాడు కాబట్టి ఇంకా వాడిని ఎవరు చూసుకోలేరు, వాడిని ఎక్కడ మేము వదలలేము. ఇంకా అమ్మకి సర్జరీ అంటే ఇప్పుడు అన్నయ్య ఒక్కడ ఎలా మెయింటైన్ చేస్తాడో. మా హస్బెండ్ అయితే ఇప్పుడు సెలవు పెట్టించే ఛాన్స్ అస్సలు లేదు, ఎందుకంటే మొన్నటిదాకా లీవ్స్ అయిపోయాయి కదా. సో అందుకోసం ఇంకా ఫైనాన్షియల్ మ్యాటర్ అంటారా, ఇంకా 20,000-30,000 అంటే ఎక్కడి నుంచి తేవాలి ఏంటి, ఇట్లా రకరకాల ఆలోచనలు వచ్చి చాలా టెన్షన్ అయిపోయింది నాకు. ఇంకా తర్వాత అమ్మ వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారే కానీ నేను ఇంట్లో ఉన్నా సరే నాకు ఇంకా భయంగా ఉందన్నమాట. అమ్మ వాళ్ళు వెళ్ళే ముందే చెప్పాను నేను, నువ్వు అప్ టు డేట్ నాకు ఏది జరిగినా సరే ఫోన్ చేసి నాకు ఎప్పటికప్పుడు చెప్తూ ఉండు అని చెప్పాను. ఇంకా అమ్మకి అర్థమైంది కాబట్టి ఇంకా తను ఎప్పటికప్పుడు నాకు ఫోన్ చేసి చెప్తూ ఉంది. అంటే ఇంకా మొత్తానికి డాక్టర్ దగ్గర చూపించుకున్న తర్వాత దేవుడి దయ వల్ల ఆయన ఏమన్నాడంటే ఏం లేదు, ఒక 20 డేస్లో అదే తగ్గిపోతుంది అని చెప్పి ట్యాబ్లెట్స్ రాసి ఇచ్చారనమాట. కిడ్నీకి ఎక్కువ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండే ట్యాబ్లెట్స్ రాసి ఇచ్చారు. అలాగే మనకి బొటన వేలు పక్క వేలు అయింది కదా, ఇలా ఉబ్బింది కదా, దాని పక్క వేలుకి కలిపి ఇలా ఏమంటారు టేప్ లాగా వేసేసారనమాట, అంటే కదలకుండా ఉండేటట్టు. ఇంకా నేనైతే అమ్మయ్య అనుకున్నా. మొత్తానికి నాకు మధ్యాహ్నంకి వాళ్ళు వెళ్ళొచ్చిన తర్వాత మధ్యాహ్నానికి టెన్షన్ ఫ్రీ అయింది. కానీ ఆ రోజు పని చేస్తూ ఉన్నాను కానీ, ఇంట్లో అంట్లు తోమడం అవన్నీ చేస్తూ ఉన్నాను కానీ చాలా టెన్షన్ అయిపోయానండి. ఇంకా తర్వాత ఆ రోజు మధ్యాహ్నం కొంచెం మాకు ఇలా తెలిసింది కాబట్టి ఇంకా మేము ఎప్పుడో 2-3 డేస్ నుంచి అనుకుంటున్నాము గార్డెన్లోకి వెళ్ళాలి, అక్కడ కొన్ని కూరగాయలు హార్వెస్ట్ చేయాల్సినవి ఉన్నాయి, కూరగాయలు ఆకుకూరలు. సో ఇంకా అందుకని చెప్పి సాయంత్రం ఇంకా అమ్మకి ఏం లేదని తెలిసింది కదా, అప్పుడు ఇంకా సాయంత్రం నేను అమ్మ ఇద్దరం కలిసి కూరగాయలు అవన్నీ కూడా హార్వెస్ట్ చేద్దామని వెళ్ళామన్నమాట. అసలు ఎన్ని రకాల పువ్వులు ఉన్నాయో, కలర్స్ పువ్వులు. నాకు గార్డెన్ చూడంగానే చాలా ప్రశాంతంగా అనిపించింది. నేను వచ్చినప్పటి నుంచి ఒక్కసారి వెళ్ళాను కానీ ఇంకా మేము అప్పుడు హార్వెస్ట్ చేయలేదు, ఎందుకంటే రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అన్నట్టు అనుకున్నాం. ఎందుకో అప్పుడు కుదరలేదు మాకు. ఇంకా సరే అని చెప్పి టమాటాలు అవన్నీ కూడా చాలా ఎర్రగా అయిపోయాయి, పచ్చిమిరపకాయలు వచ్చేసాయి, అవన్నీ కూడా ఇంకా హార్వెస్ట్ చేసామన్నమాట. కానీ నిన్నటి దాకా ఇవాళ మధ్యాహ్నం దాకా కూడా నాకు అసలు మాకెందుకు ఇలా జరుగుతుంది ఏంటి అని చాలా డల్ అయిపోయాము. మాకు సిచ్యువేషన్ ఎందుకు ఇలా అవుతుంది, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి ఎందుకు ఇలా
వస్తుంది అని చెప్పి భయం వేసేసింది. మా అత్తయ్య గారు చనిపోయినప్పటి నుంచి మొదలైందండి మాకు. ఒకదానెంబడి ఒకటి ఏదో ఒకటి అవుతుందనమాట. ఇంకా నేను సిక్ అవ్వడం, అన్నయ్య సిక్ అవ్వడం, మళ్ళీ అమ్మకి ఇలా అవ్వడము. అమ్మకి షుగర్ ఉంది కదా, మెయిన్ టెన్షన్ అదే అనమాట, తట్టుకోగలుగుతుందో లేదో అని చెప్పి. మొత్తానికి మధ్యాహ్నం వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళొచ్చిన తర్వాత అయితే టెన్షన్ ఫ్రీ అయ్యాము మేము. ఇంకా ఇక్కడ చూసారా, బెండకాయ అనేది కొంచెం స్టార్ట్ అయింది అనమాట పెరగడము. ఇంకా పచ్చిమిరపకాయలు చాలా వచ్చాయండి. పచ్చిమిరపకాయలు, టమాటాలు ఏమైందంటే పై సైడ్ బాగానే ఉంది ఎర్రగుండి, కింద వైపు మట్టుకు మొత్తం పాడైపోయినట్టు వచ్చిందండి టమాటోస్ అన్నీ కూడా. మరి ఎందుకు అలా వచ్చాయో ఏంటో. అయితే అమ్మకి తెలిసిన వాళ్ళకి ఎవరికో మెసేజ్ చేస్తే వాళ్ళు అన్నారంట, కాల్షియము ఏదో డెఫిషియన్సీ ఉండడం మూలంగా అలా వచ్చింది పంట అని చెప్పారంట. ఇదిగోండి టమాటాలు అన్నీ కూడా ఇలా వచ్చాయన్నమాట. ఇంకా మేము ఏం చేసామంటే పచ్చిగా ఉన్నప్పుడే తెంపేసాము. అంటే ఎర్రగా అవుతే అలా పాడైపోతున్నాయి కదా, అందుకని చెప్పి పచ్చిగా ఉన్నప్పుడే తెంపేసామన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి దీని ఏమంటారు, పునర్నవ ఆకు అంటారు కదా, పునర్నవ ఆకు అంటే తెల్లగల్జేరు, ఎర్రగల్జేరు అంటారు కదా, ఆ ఆకులు, తోటకూర, మళ్ళీ గోంగూర, మునగాకు, ఇవన్నీ రకరకాల ఆకుకూరలన్నీ వచ్చాయి. అవన్నీ తెంపుకొచ్చామన్నమాట. ఇంత ఎక్కువ క్వాంటిటీలో ఆకుకూర ఉంటే అమ్మ ఏం చేస్తుందంటే కూర చేసేస్తుంది. ఈ గల్జేరు ఆకు తినడం మూలంగా కిడ్నీ సమస్యలు ఏమైనా ఉంటే వాటికి చాలా మంచిదంట అండి. బాగా గల్జేరాకు తింటే చాలా మంచిదంట. ఇంకా అన్ని ఆకుకూరలు కలిపి అమ్మ కూరలాగా చేస్తుందన్నమాట. ఇది యాక్చువల్గా హాస్పిటల్కి వెళ్ళక ముందు రోజు అనమాట తీసిన వీడియో. ఇంకా ఇప్పుడు ఈ 2-3 డేస్ కూడా నేను అందుకే వీడియో షేర్ చేసుకోలేకపోయాను. చూసారా, మీకు వేలు వాచినట్టుగా అనిపిస్తుంది చూడండి. ఇంకా నాకు అదే టెన్షన్ పట్టేసుకుంది. ఇప్పుడు కొంచెం పర్లేదు, టెన్షన్ ఫ్రీ అయ్యాము. అలాగే నేను టీవీ పెట్టుకొని చూశాను అనమాట వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత. ఎందుకంటే నాకు ఆ టెన్షన్, వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇల్లంతా సైలెంట్గా ఉంది, నేను ఒక్కదానే ఉన్నాను, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఖాళీగా కూర్చున్నా కూడా నాకు ఇలా టెన్షన్ ఉన్నప్పుడు నేను ఖాళీగా అస్సలు కూర్చోలేను అనమాట. అయినా ఇంట్లో పని కూడా ఉండింది, మీకు చూపించలేదు కానీ చాలా అంట్లు ఉన్నాయన్నమాట. ఇంకా నేను అవి తోమి కొంచెం పప్పు అవి ఉడకబెట్టి ఉంచమంటే అన్నము పప్పు ఉడకబెట్టి ఉంచానన్నమాట. ఇంకా అందరు ఇప్పుడు వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు కదండి, ఏ వారం కుదిరితే ఆ వారం. ఇంకా సెలబ్రిటీస్ కానీ, నార్మల్ వ్లాగ్స్ తీసేవాళ్ళు కానీ అప్లోడ్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళు, వరలక్ష్మి వ్రతం వ్లాగ్స్. ఇంకా నాకు అవన్నీ చూడడం అంటే చాలా ఇష్టము. అవన్నీ ఎవరు అప్లోడ్ చేసినా కూడా నేను చూస్తూ ఉంటానన్నమాట ఇష్టంగా. ఇంకా ఈసారి నేను కూడా ఎంతో గ్రాండ్గా చేసుకుందాం వరలక్ష్మి వ్రతం అని చెప్పి ముందే అన్నీ ప్లాన్ చేసుకుంటూ ఉన్నాను. కానీ ఈసారి ఇలా అయిపోయింది. మా అత్తయ్య గారు చనిపోయారు కాబట్టి ఈ సంవత్సరం ఏ పండుగలు కూడా మాకు లేవు కాబట్టి నెక్స్ట్ ఇయర్ అన్నా చేసుకోగలిగితే బాగుండు అని నాకు అనిపిస్తుంది. ఈ ఇయర్ ఇక్కడే చేసుకుందాం అనుకున్నానండి నేను. ఇంకా ఏం చేస్తాం, కుదరలేదు, అట్లా అయిపోయింది. ఇంకా అమ్మ వచ్చేసి ఇక్కడ నైట్ అన్నయ్య కోసం మష్రూమ్ రైస్ లాగా చేస్తుందండి. అన్నయ్యకి మొన్నటిదాకా జ్వరం ఉండి అసలు ఏమీ తినబుద్ధి కాలేదనమాట. ఇంకా అడగక మష్రూమ్ రైస్ అడిగాడు. ఇంకా అన్నయ్య కోసం చేస్తుందనమాట. యాక్చువల్గా అమ్మ అయితే తినదు నైట్ పూట, దోశలు వేసుకుంటుంది తన కోసం. ఇంకా అమ్మతో పాటు నేను కూడా దోశలు తినేద్దాం అనుకున్నాను టిఫిన్. కాకపోతే ఇంకా మష్రూమ్ రైస్ అంది కదా స్పెషల్గా అని చెప్పేసి నాకు అన్నయ్యకి మష్రూమ్ రైస్ అయితే ఇక్కడ చేసేస్తుంది. తన కోసం దోశలు వేసుకుంటుంది అనమాట. చాలా బాగా కుదిరిందండి మష్రూమ్ రైస్, టేస్ట్ అయితే చాలా బాగుండింది. ఇంకా మిగిలిపోయింది, అంతంతా మనం ఎక్కడ తింటాం చెప్పండి, తినలేం కదా. ఇంకా అందుకని చెప్పి మిగిలిపోయింది అనమాట. నేను వచ్చేసి మొన్నటిదాకా జ్వరం ఉండబట్టి మెంతులు నానబెట్టుకొని తాగుతాను కదా మార్నింగ్ పూట, అది కొన్ని రోజులు స్టాప్ చేశాను అనమాట. ఊర్లో ఉండి కుదరలేదు నాకు నానబెట్టుకొని తాగడము. ప్లస్ ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నాకు జ్వరం ఉండింది కదా, అందుకనే కూడా నేను తాగలే మొన్నటిదాకా మోషన్స్ జ్వరం ఉండబట్టి. ఇప్పుడు కొంచెం నాకు సెట్ అయింది కాబట్టి ఇంకా నా కోసం అమ్మ కోసం కూడా ఇట్లా మెంతి వాటర్ నానబెట్టేశాను. ఇంక ఇక్కడ మష్రూమ్ రైస్ కూడా రెడీ అయిపోయింది. సో ఇదేనండి ఇవాళ వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసిన వాళ్ళైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.